హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు షిరిన్ జుట్ వరల్డ్. నేను మీ దుర్గానండి. ఈరోజు చేయబోయే షార్ట్ ఏంటంటే లెమన్ రైస్ అయితే చేస్తున్నానండి. ఆ లెమన్ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమంటే నేనైతే 2 నిమ్మకాయలు అయితే తీసుకున్నానండి. అందులో కొన్ని పచ్చిమిర్చి తీసుకున్నాను, ఇలాగా ఆవాలు, జీలకర్ర, పల్లీలు, ఎండుమిర్చి, అలాగే శనగపప్పు అండి, ఇది కాజు, కరివేపాకు. అలాగే ఈ నిమ్మకాయలని నేనైతే కొంచెం లెమన్ వాటర్ ఇది జ్యూస్ తీసి అయితే పెట్టుకున్నానండి. ఈ ఆనియన్ అనేది మీ చాయిస్ అండి, ఎవరు ఒక్కొక్కరు వాళ్ళ ఇష్టాన్ని బట్టి వేసుకుంటారు. నేనైతే వేస్తానండి. ఇప్పుడు ఇది తయారు చేసే విధానం మీకు చూపిస్తాను. ఇప్పుడు రైస్ అయితే బాయిల్ చేసుకున్నానండి. బాయిల్ చేసుకున్న తర్వాత ఎప్పుడైనా రైస్ని ఇలా కొంచెము ప్లేట్లో వేసుకొని ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే కొంచెం ఇందులో సాల్ట్ వేసుకోవాలండి, మన టేస్ట్కి సరిపడా తగినంత. నేనైతే సాల్ట్ వేస్తున్నాను. అలాగే ఇందులో మనం ఇప్పుడు నేను లెమన్ రసం తీసి పెట్టుకున్నాను కదండి, ఈ లెమన్ జ్యూస్ కూడా వేసినాను అన్నమాట. సగమే వేస్తానండి ఇందులో. ఈ సగము కూడా నేను తాలింపులో పచ్చిమిర్చి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను కదండి, ఈ పచ్చిమిర్చి మంట అనేది మనం ఇందులో తాలింపులో కనుక ఈ లెమన్ జ్యూస్ వేస్తే పోతుందన్నమాట. ఇప్పుడు నేను తాలింపు వేసే విధానం మీకు చూపిస్తాను. ఇప్పుడు ఆయిల్ అయితే వేసానండి, వేడెక్కుతుంది. ఇందులో ముందుగా ఏం వేయాలంటే మనం పల్లీలు, ఎండుమిర్చి వేసేస్తున్నామండి. అలాగే ఈ శనగపప్పు, కాజు కూడా వేసేస్తున్నాను ఇందులో. అలాగే కాజు కూడా వేసేస్తాను. ఇవి వేగుతూ ఉంటాయండి. ఈలోపు మనం వేగేలోపు ఏం చేయాలంటే ఈ పచ్చిమిర్చి కూడా వేసేసేయండి. ఈ పచ్చిమిర్చి వేగుతూ ఉన్నప్పుడు ఈ ఆవాలు, జీలకర్ర కూడా వేసేసుకోండి. ఈ ఆవాలు, జీలకర్ర కొంచెం చిటపటమనేటప్పటికి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఈ ఆనియన్స్ కూడా వేసేసుకోండి. ఇలాగ ఆనియన్స్ వేస్తే టేస్ట్ బాగుంటుందండి. అది ఒక్కొక్కరి చాయిస్ అన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేసుకోండి, నేనైతే వేస్తాను అన్నమాట. ఇందులో కొంచెం ఇప్పుడు ఏం చేస్తామంటే పసుపు వేసుకోండి. ఇందాక నేను పసుపు వేయలేదు కదా, అందులో పసుపు వేసుకుంటే మనకి ఏంటంటే కలర్ అనేది రావటం జరుగుతుంది అన్నమాట. ఈ పసుపు వేసి ఇలా వేగుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే కరివేపాకు కూడా వేసేసుకోవాలండి. ఈ తాలింపు వేగిన తర్వాత నేను నిమ్మరసం ఎప్పుడు వేయాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఈ తాలింపు అనేది వేగిపోయిందండి. చక్కగా గోల్డెన్ ఎల్లో కలర్ అయిపోయి ఈ తాలింపు పప్పులు అన్నీ కూడా వేగిపోవటం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందాక నేను తీసి పెట్టుకున్నాను కదా ఈ లెమన్ రైస్ అనేది, ఇందులో వేస్తే కనుక ఆ పచ్చిమిర్చి మంట అనేది ఉండదన్నమాట. తినేటప్పుడు కూడా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు మనకి తాలింపు అయితే అయిపోయింది కదండి. ఇది అయిపోయిందని మనం స్టవ్ ఇలా బంద్ చేసేసుకొని ఈ రైస్ని అయితే కలిపి పెట్టుకున్నాను కదా ఇందాక, ఈ రైస్ని జస్ట్ ఇందులో వేసుకొని కలిపి పెట్టుకోవటండి. చూడండి, లెమన్ రైస్ అనేది ఇలాగా రెడీ అయిపోయిందనమాట. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే ఈ లెమన్ రైస్. నచ్చితే కనుక మీరు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.